హలో మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బై బావ్స్. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్, ఐమ్ భావన అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే మీరు వీడియోస్ని అయితే చూసేయచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది అండ్ ఈ వీడియో ఏంటంటే బ్రైడ్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వెడ్డింగ్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. చాలా మంది అమ్మాయిలు చాలా బాగా కనిపించాలి అని అనుకుంటూ ఉంటారు. చాలా మంది ఏంటి అందరూ అలానే అనుకుంటూ ఉంటారు. ఎన్నో కలలు కనుంటారు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇన్ని చేయాలి, అన్ని చేయాలి అని. ఈ కరోనా అయిపోయిన తర్వాత నుంచి మనకి వెడ్డింగ్స్ అనేది అందరూ చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ అని, పోస్ట్ వెడ్డింగ్ షూట్ అని, ప్రతి ఒక్కరు అందరూ చేసుకుంటున్నారు. ఈ ప్రతి ఒక్క ఈవెంట్లో కామన్గా ఉన్నది పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు. అండ్ పెళ్లి కూతురు అయితే ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్. అందరి కళ్ళు వాళ్ళపైనే ఉంటాయి. సో ఇంతమంది చూస్తున్నప్పుడు మనం ఎంత ప్రెజెంటబుల్గా, ఎంత మంచిగా కనిపించాలి. ముఖ్యంగా అమ్మాయిలకి ఏంటంటే ఎన్ని చూసినా ఎన్ని చేసినా అస్సలు సరిపోదు. అండ్ ఇంకో కొంతమంది ఉంటారు, వాళ్ళకి అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనే కన్ఫ్యూజన్లోనే సగం టైం అయితే వేస్ట్ చేస్తూ ఉంటారు. డోంట్ వరీ, మీకు హెల్ప్ చేయడానికి నేనైతే వచ్చేసాను. సో నేను ఈ వీడియోలో చాలా మంచి టిప్స్ని అయితే షేర్ చేసుకోబోతున్నాను. పెళ్లి కూతుర్లకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. వీటిని ఫాలో అయితే చాలు, మీ మ్యారేజ్ టైంకి మీరు ఖచ్చితంగా మంచిగా కనిపిస్తారు. మీరు అనుకున్నట్టు ఖచ్చితంగా ఉంటారు. ఈ వీడియోలో నేను ఏంటంటే హెయిర్ కేర్, స్కిన్ కేర్, ప్రతి ఒక్క చిన్న విషయం నుంచి అన్ని డిస్కస్ చేయాలి అని అనుకుంటున్నాను. ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా పెళ్లి కూతుర్లు ఉంటే వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి. మేబీ నాకు తెలిసి కొంచెం లెంతీగా ఉండొచ్చు ఈ వీడియో. నేను ఎలాగో ఈవినింగ్ పోస్ట్ చేస్తాను కాబట్టి మంచిగా రిలాక్స్ అవ్వండి. ఏమైనా స్నాక్స్ ఉంటే తెచ్చి పెట్టుకోండి. వీడియో ఆన్ చేసి హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఈ వీడియోని అయితే చూసేయండి. ఫస్ట్ మనము హెయిర్ నుంచి స్టార్ట్ చేద్దాం. హెయిర్కి ఏంటంటే చాలా మంది హెయిర్ కలరింగ్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు వాళ్ళ వెడ్డింగ్ డే రోజు. సో మీరు ఒకవేళ వెడ్డింగ్ డే రోజు కలరింగ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారంటే మీరు నాకు తెలిసి ఒక 3 months ముందే, 3 months or 2 months ముందే హెయిర్ కలరింగ్ అనేది చేసుకోండి. అంటే మీరు ఏదైనా ఒక కలర్ అనుకొని ఉంటారు కదా, సో ఆ కలరింగ్ అనేది చేసుకోండి. ఒకవేళ మీకు ఆ అవుట్పుట్ నచ్చలేదంటే మీకు మళ్ళీ కలర్ మార్చుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అదే మనము 1 week ముందు ఆర్ 1 month ముందు చేసుకున్నామంటే ఆ ఛాన్స్ ఉండదు. అండ్ మనము ఫొటోస్లో కోర్స్ అదే హెయిర్ వస్తుంది కాబట్టి చూడడానికి మనకు అంత హ్యాపీనెస్ ఉండదు. అండ్ ఫొటోస్ అనేది లైఫ్ లాంగ్ ఉంటాయి. సో మనం ఫొటోస్లో ఎంత మంచిగా కనిపించాలంటే అంత మంచిగా ఉండాలి, ఎందుకంటే లైఫ్ లాంగ్ ఉంటాయి కాబట్టి. సో అన్నీ మంచిగా ప్లాన్ చేసుకుందాం. అండ్ ఆల్సో ఏంటంటే హెయిర్ కట్ గురించి కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, హెయిర్ కట్ చేసుకుందామని. హెయిర్ కట్ కూడా అంతే 3 months ముందే చేసుకోండి, ఆరెల్స్ 2 months ముందు చేసుకోండి. హెయిర్ కట్ నేను 2 months ముందే ఎందుకు చేసుకోమంటున్నానంటే వెడ్డింగ్ డే రోజు ఏంటంటే ముహూర్తానికి చాలా మంది కుచ్చులు పెట్టుకుంటూ ఉంటారు. సో కుచ్చులు పెట్టాలంటే ఆల్మోస్ట్ అంతా అల్లాలి కదా. సో మీరు హెయిర్ కట్ 1 month ముందు చేసుకున్నారంటే మనకి చిన్నగా ఇలా ఇవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చూడ్డానికి అంత బాగుండదు. సో మీరు ఏం చేస్తారంటే ఒక 3 months or 2 months ముందే చేసుకుంటే మీకు హెయిర్ గ్రోత్ అనేది కొంచెం పెరిగి ఉంటుంది. సో దట్ ఏంటంటే మీకు అలాంటి ఆ చిన్న హెయిర్ అనేది కనిపించకుండా ఉంటుంది. అండ్ మీకు ఎక్స్టెన్షన్స్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా మంది ఎక్స్టెన్షన్స్ యూజ్ చేయడానికి ఇష్టపడరు కదా, వాళ్ళకైతే ఇది యూస్ అవుతుంది. అండ్ మీరు ఒకవేళ అలా ఏం చేసుకోలేదంటే 2 months ముందో 3 months ముందు చేసుకున్నా పర్లేదు. అండ్ హెయిర్ కట్ లెంత్ కూడా అంతే, మీరు చూపించి పర్టికులర్గా ఇంత లెంత్లోనే మాకు ఉండాలి, మీకు నమ్మకం ఉన్న హెయిర్ కట్ సలూన్కే వెళ్ళి మంచిగా చేసుకోండి. మీకు పర్టికులర్గా ఎంత హెయిర్ కట్ కావాలో అంతే చేయించుకోండి. మరీ షార్ట్ చేయించుకోకండి, మరీ లెంతీగా కూడా చేయించుకోకండి. మీకు ఎక్కడి వరకు నచ్చితే అక్కడి వరకు హెయిర్ కట్ అనేది చేయించుకోండి. అండ్ మీకు ఒకవేళ ఇంకా టైం ఉంది అంటే ఒక 2 to 3 months వరకు ఉందంటే పెళ్ళికి మీరు ఏం చేస్తారంటే వీక్లీ ట్వైస్ ఖచ్చితంగా హెడ్ బాత్ అనేది చేసుకోండి. హెయిర్ అనేది చాలా క్లీన్గా ఉండాలి. హెయిర్ గలీజ్గా ఉంటే చూడడానికి బాగుండదు, డాండ్రఫ్ పైకి వచ్చేసి అదంతా అవసరం లేదు. సో వీక్లీ ట్వైస్ ఖచ్చితంగా మీరు హెడ్ బాత్ అనేది చేసుకోండి. స్కాల్ప్కి ఆయిల్ పెట్టి మసాజ్ చేయడం కానీ అలాంటివి చేసుకోండి. ఆయిలింగ్ మాత్రం మర్చిపోకండి, ఆయిలింగ్ కూడా చేసుకోండి. 1/2 hour ముందైనా చేసుకోండి, లేదా ఓవర్ నైట్ పెట్టుకున్నా మీకు ఏం పర్లేదు. సో ఆయిలింగ్ అండ్ హెడ్ బాత్ మర్చిపోకుండా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఇంకా హెయిర్ గురించి ఏం మాట్లాడుకోవచ్చు అంటే మీరు ఒకవేళ షాపింగ్కి వెళ్తున్నారంటే హెయిర్ చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది కదా. మీరు ఆఫ్కోర్స్ తిరుగుతూ ఉంటారు,
ఆ పొల్యూషన్ కానీ ఆ ఎయిర్ కానీ మన హెయిర్ అనేది ఫ్రీజీగా అయిపోవడం కానీ అది కొంచెం డల్గా అయిపోవడం కానీ అలా జరుగుతూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు ఒకవేళ బయట వెళ్తున్నారు షాపింగ్కి అంటే హ్యాట్ పెట్టుకోవడం కానీ, లేకపోతే మీ హెయిర్ని బ్రైట్ చేసుకోవడం కానీ, ఆర్ఎల్స్ బన్ చేసుకోవడం కానీ అలాంటివి చేసుకోండి. మీ హెయిర్ని ఒక 3 months వరకు ప్రొటెక్ట్ చేసుకోండి. సో ఇది అనమాట. ఈ మాత్రం కేర్ తీసుకుంటే మన హెడ్ పైన ఉన్న హెయిర్ మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇక మన బాడీ పైన ఉన్న హెయిర్ కానీ, ఫేస్ పైన ఉన్న హెయిర్ కానీ ఏం చేయాలో నేను చెప్తాను. బాడీ పైన ఉన్న హెయిర్కి ఏంటంటే మీరు వ్యాక్సింగ్ బెస్ట్ అనమాట. కొంతమందికి ఏంటంటే వ్యాక్సింగ్ పడదు. సో వాళ్ళకి ఏంటంటే స్కిన్ బ్లాక్ అయిపోవడం కానీ, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి రెడ్గా అయిపోవడం కానీ అలా జరుగుతూ ఉంటుంది. సో మీ స్కిన్కి సెట్ అయితేనే వ్యాక్సింగ్ అనేది చేసుకోండి. ఆ తర్వాత ఇంకా ఫేషియల్ హెయిర్ గురించి మాట్లాడుకుంటే, మీకు వీలైతే షేవింగ్ చేసుకోండి, లేదా ట్రిమ్మర్స్ యూజ్ చేసినా ఓకే. మీరు ఒకవేళ పార్లర్కి వెళ్ళి వాళ్ళు ఏమైనా చేస్తారంటే మీకు ఓకే అయితేనే చేయించుకోండి. గ్రోత్ అనేది ఎక్కువగా ఉందంటే 2 days ముందు చేయించుకోండి. మీకు మరి గ్రోత్ అంత ఎక్కువ ఉండదు మాకు అంటే 1 week ముందు చేయించుకోండి. థ్రెడ్డింగ్ కానీ, వ్యాక్సింగ్ కానీ, అప్పర్ లిడ్ పైన హెయిర్ రిమూవ్ చేసుకోవడం అలాంటివన్నీ 2 days ముందు చేసుకున్నా ఓకే, ఆర్ ఎల్స్ 1 week ముందు చేసుకున్నా ఓకే. అది టోటలీ మీ హెయిర్ గ్రోత్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. మీకు ఒకవేళ బడ్జెట్ కొంచెం ఎక్కువ అయింది అంటే మీరు బాడీ హెయిర్ పైన ఏంటంటే లేజర్ చేయించుకోండి. లేజర్ చేయించుకుంటే ఇంకా మంచిదే మీకు. సో దట్ గ్రోత్ అనేది మనకి ఇంకా చాలా తగ్గుతుంది. ఇక మనం వచ్చేసి స్కిన్ గురించి మాట్లాడుకుందాము. స్కిన్ గురించి మాట్లాడుకోవడానికి మనకి చాలా ఉన్నాయి. అండ్ మీరు ఒకవేళ పార్లర్కి వెళ్ళి వ్యాక్సింగ్ చేయించుకోవాలి అలాంటివి ఏమైనా ఉంటే, మీకు ముందే ఎక్స్పీరియన్స్ ఉంటేనే చేయించుకోండి. లేదా మీకు అలాంటివి ఇష్టం లేదంటే వెల్ అండ్ గుడ్, ఏం భయపడకండి. ఆ వీడియోలో చూసాం, ఈ వీడియోలో చూసామని అసలు అనుకోకండి. మీకు నచ్చలేదంటే చేసుకోకండి, అవసరం లేదు. ఒకవేళ మీ స్కిన్ అనేది కొంచెం ఎఫెక్ట్ ఇచ్చినా చాలా రిగ్రెట్ అవుతారు. సో మీకు నచ్చితే, మీకు నమ్మకం ఉంది మీ స్కిన్ పైన అంటేనే మీరు ఏదైనా చేయించుకోండి. మీరు ఒకవేళ ఏం చేయించుకో మాకు ఇష్టం లేదు అంటే, మీ ఇంట్లో నలుగుపిండి ఎలాగో చేస్తారు కదా పెళ్ళికి, ఆ నలుగుపిండి డైలీ అప్లై చేసుకున్నా బాగుంటుంది. అండ్ ఆల్సో దాంతోపాటు ఐస్ క్యూబ్ అప్లై చేసుకోండి. మార్నింగ్ నలుగుపిండి అప్లై చేసుకోండి, ఈవినింగ్ వచ్చేసి ఐస్ క్యూబ్ పెట్టుకోండి ఫేస్కి, స్టీమ్ పెట్టుకోండి. ఇవన్నీ చాలా మన ఫేస్కి మంచి గ్లో రావడానికి. మీరు ఒకవేళ పార్లర్కి వెళ్తున్నారంటే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేయండి. ఈ పార్లర్ మంచిదేనా ఏంటి అని రివ్యూస్ ఒకసారి చదవండి, అలాంటివన్నీ చేయండి. సో దట్ ఏంటంటే మీ స్కిన్ అనేది ఏం ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఒకవేళ మీ ఫేస్ పైన ఏమైనా పింపుల్స్ కానీ, యాక్నే మార్క్స్ కానీ, పింపుల్స్ కొత్తగా ఎప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అంటే దయచేసి ఏమి ఎక్స్పెరిమెంట్స్ చేయకండి. పోయి ఫస్ట్ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు మన స్కిన్ని మంచిగా టెస్ట్ చేస్తారనమాట. అన్నీ మంచిగా చూసి మనకి అంటే టైమింగ్ కూడా చెప్తాం కదా, ఈ టైం మాకు పెళ్ళి ఉందంటే వాళ్ళు, సో దట్ మనకి మంచి రిజల్ట్స్ వచ్చే మెడిసిన్స్ అన్నీ ఇస్తారు. అవి కరెక్ట్గా ఫాలో అయినా మనకి ఆ టైంకి మంచి రిజల్ట్స్ని అయితే చూపిస్తుంది. ఫేస్ గురించి మాట్లాడుకోవాలంటే, మీరు ఒకవేళ మేకప్ వేసుకోవడం మీకు అలవాటు ఉందంటే డబల్ క్లెన్స్ ఇస్ మస్ట్. సో డబల్ క్లెన్స్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అండ్ CTM క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్, ఈ 3 స్టెప్స్ అప్లై చేసుకున్నా సరిపోతుంది. మీరు పెళ్ళిళ్ళు అనగానే మనము షాపింగ్కి అటుపక్క ఇటుపక్క ఎక్కడో ఒక చోట తిరుగుతూనే ఉంటాం కదా. సన్ స్క్రీన్ అనేది అస్సలు మర్చిపోకండి. సన్ స్క్రీన్ అని అప్లై చేసుకొని బయటికి వెళ్ళండి. అండ్ హెయిర్ని చెప్పాను కదా, హెయిర్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని. సో ఈ మాత్రం కేర్ తీసుకుంటే మన హెయిర్కి ఒక 3 months అంతే కదా, 3 months మంచిగా చేసుకుంటే మనకి మెల్లిగా అదే అలవాటు కూడా అయిపోతుంది. సో దట్ మన స్కిన్ అనేది మంచిగా ఉంటుంది. అలానే ఒకవేళ మీరు కొత్త ప్రోడక్ట్స్ ఏదైనా ట్రై చేయాలి అని అనుకుంటున్నారంటే ఇది అస్సలు కరెక్ట్ టైం కాదు. ఒకవేళ ఆ ప్రోడక్ట్ వర్క్ అయితే మీ స్కిన్ బాగానే ఉంటుంది, ఒకవేళ వర్క్ కాకపోతే అలా కూడా ఆలోచించాలి కదా. సో కొత్త ప్రోడక్ట్స్ ఏమన్నా వాడాలి అని అనుకుంటున్నారంటే ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేయండి. ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదంటే ఆ తర్వాతే యూజ్ చేయండి. నేనైతే ఎక్స్పెరిమెంట్ చేయొద్దు అనే చెప్తాను. మీకు ఒకవేళ లేదు మాకు ఎమర్జెన్సీ అంటే ప్యాచ్ టెస్ట్ చేసి ఆ తర్వాతే యూజ్ చేయండి. సో కొత్త ప్రోడక్ట్స్ వాడేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మనము అవుటర్ బాడీ గురించే మాట్లాడుకున్నాం కదా, హెయిర్ గురించి, ఫేస్ గురించి, స్కిన్ గురించి. ఇప్పుడు మనము లోపల బాడీ గురించి మాట్లాడుకుందాము. సో ఫస్ట్ చెప్పాను కదా, వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఫుడ్ అనేది 3 times ఖచ్చితంగా తీసుకోండి. అండ్ ఆ ఫుడ్ కూడా మంచి డైట్, ఒకవేళ మీరు డైట్ మెయింటైన్ చేస్తున్నారంటే ఆ డైట్ని మంచిగా ఫాలో అవ్వండి. మీరు ఫుడ్ తీసుకునేటప్పుడు మంచి న్యూట్రిషన్ వచ్చే ఫుడ్ అనేది తీసుకోండి. సో దట్ ఏంటంటే మీకు మ్యారేజెస్లో నిలబడుకోవాలి, తిరుగుతూనే ఉండాలి. సో దట్ ఎనర్జీ రావాలంటే మంచి ఫుడ్ తినాలి. చాలా సింపుల్ డైట్స్ ఫాలో అవ్వచ్చు. లైక్ షుగర్ తినకుండా ఉండడం కానీ, అండ్ ఆల్సో ఏంటంటే జంక్ తినకుండా ఉండడం కానీ,
అండ్ ఆల్సో ఆయిలీ ఫుడ్ తగ్గించడం కానీ, అండ్ నెక్స్ట్ కూరగాయలు అండ్ ఫ్రూట్స్ మంచిగా తినడం కానీ, ఇలాంటివి చేసుకున్న మన స్కిన్ చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే వెడ్డింగ్ షాపింగ్ గురించి. సో షాపింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్. వెడ్డింగ్ షాపింగ్ అంటే చాలా గందరగోళంగా ఉంటుంది. ఫస్ట్ మనము ఏమేమి చేసుకోవాలి అని ఒక లిస్ట్ రాసుకోండి. ఆ లిస్ట్ రాసుకొని ఒకవేళ మీకు అయిపోతూనే దాన్ని టిక్ చేసుకోండి. సో దట్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఏవేవి కొన్నాము, ఏవేవి కొంటాము అని చెప్పి. ఇంకా మీకు ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మేకప్ ఆర్టిస్ట్. మేకప్ ఆర్టిస్ట్ అనేది వెడ్డింగ్ సీజన్లో అందరూ అంత అవైలబుల్గా ఉండరు. సో మీరు ముందే ఒక 3 months or 2 months ముందే బుక్ చేసుకోండి అండ్ మంచి మేకప్ ఆర్టిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ మీరు ఒకవేళ కన్సల్ట్ అయిన తర్వాత అంతా ఓకే చేసుకున్నారంటే ట్రయల్ మేకప్ ఖచ్చితంగా అడగండి. ట్రయల్ మేకప్ వేసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో దట్ ఏంటంటే మీకు ఆ మేకప్ ఆర్టిస్ట్ సెట్ అవుతారా లేదా, మీకు నచ్చినట్టు వాళ్ళు మేకప్ చేస్తున్నారా లేదా అని. మీరు జస్ట్ ట్రయల్ మేకప్ వేసుకోకుండా డైరెక్ట్గా వెడ్డింగ్ డే రోజే వేసుకున్నారంటే మీకు ఆ రిజల్ట్స్ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఈ ట్రయల్ మేకప్ వేసుకున్నప్పుడు మీకు మాట్లాడుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. మాకు నచ్చలేదు, మాకు ఇలా చేస్తే ఓకే అని చెప్తే వాళ్ళు కూడా అలా చేస్తారు అండ్ మీ వెడ్డింగ్ డే రోజు మీరే మంచిగా కనిపిస్తారు. సో దట్ ట్రయల్ మేకప్ అనేది ఖచ్చితంగా వేయించుకోండి. మీకు మంచి క్లారిటీ ఉంటుంది మేకప్ ఎలా ఉంటుంది ఏంటి అని. అండ్ అఫ్ కోర్స్ మేకప్ అనేది ఫొటోస్కి చాలా ఇంపార్టెంట్ కదా. సో మేకప్ బాగలేకపోతే ఫొటోస్ అనేది చూడడానికి అస్సలు బాగుండవు అండ్ లైఫ్ లాంగ్ రిగ్రెట్టే మళ్ళీ. సో మంచిగా మాట్లాడుకోండి మేకప్ ఆర్టిస్ట్. ఆ తర్వాత బ్లౌజెస్ గురించి కూడా ఒక కన్నేసి ఉంచండి. బ్లౌజెస్ ఏంటంటే మీరు ఒకవేళ డైట్లో ఉన్నారంటే కొన్ని ఛాన్సెస్లో ఏంటంటే సన్నగా అయిపోయి ఉండొచ్చు లేదా లావ్ అయి ఉండొచ్చు. సో అవన్నీ చూసుకొని ముందే ఆలోచించుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఆ తర్వాత మీరు ఒకవేళ హెవీ శారీస్ కానీ అలాంటివి ఏమైనా వేసుకుంటున్నారంటే ప్రీ ప్లీటింగ్ అనేవి ఉంటాయి. సో అలాంటివి కూడా చేయించుకోండి. సో దట్ ఏంటంటే మీకు ఈజీగా ఉంటుంది వెడ్డింగ్ డే రోజు. అంటే అఫ్ కోర్స్ ఎవరికి అంత టైం ఉండదు అప్పటికప్పుడు చేయాలంటే. అండ్ హెవీ శారీస్ అయితే అస్సలు టైం ఉండదు. మనం ఎంత పెట్టినా అది వెళ్ళిపోతూనే ఉంటుంది, టైం ఊరికే వేస్ట్ అవుతుంది. సో దానికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ప్రీ ప్లీటింగ్ చేయించుకుంటే మీ శారీస్ అనేది స్టిఫ్గా ఉంటాయి అండ్ హ్యాపీగా మీరు ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట. మనకు అంత టైం ఉండదు కాబట్టి వెడ్డింగ్ డే రోజు. సో ఈ పాయింట్స్ నా మైండ్లో వచ్చాయి, నేను అవన్నీ నోట్ చేసుకొని మీకు అయితే చెప్తున్నాను. ఈ థాట్ నాకు ఎలా వచ్చిందంటే నా ఫ్రెండ్ వెడ్డింగ్ ఉందనమాట. సో తన వెడ్డింగ్ ఆలోచిస్తూ నాకు ఎందుకో ఇలాంటి వీడియో చేస్తే చాలా మందికి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి చేస్తున్నాను. సో మీకు కూడా ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీలో ఎవరైనా పెళ్లి కూతురు ఉంటే హ్యాపీ మ్యారీడ్ లైఫ్, మంచిగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పెళ్లి కూతురు ఉంటే వాళ్ళకి వీడియోస్ షేర్ చేయండి, వాళ్ళకి తప్పకుండా హెల్ప్ అవుతుంది. అండ్ నచ్చితే లైక్ చేయండి. నేను ఒకవేళ ఏమైనా పాయింట్స్ మిస్ అయితే మీరు తప్పకుండా కింద కమెంట్ చేయండి. సో దట్ ఇంకా ఎవరికైనా ఆ పాయింట్స్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటాయి కదా. సో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఐ విల్ సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.